ఇక కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే ద్రాక్షరామ మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ లో అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టిన ఈ మోసం అసలు ఎలా బయటపడింది? యాజమాన్యం లేదా ఎడిటింగ్ బృందం దీన్ని ఏ విధంగా గుర్తించింది? మరి ఇదే అంశానికి సంబంధించి కూడా లైవ్ లో మనకి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే గనక ఈ ప్రజలను అయితే గనక ఇటు ప్రైవేట్ కంపెనీలు అంటే ప్రైవేట్ ఫైనాన్స్ అలాగే కోఆపరేటివ్ కంపెనీలు అయితే గనక నిత్యం కూడా నట్టేట ముంచుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నిత్యం కూడా వందలాది మంది వేలాది మంది ప్రజలైతే గనక ఎక్కువ వడ్డీలకు ఆశపడి అటు ప్రైవేట్ కంపెనీలు అయితే ఆశ్రయిస్తున్నారు. అటు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు. ఈ విధంగా వీరినైతే కనుక ప్రజలు కష్టపడి ఆ రిటైర్ అయిన డబ్బులు కావచ్చు, లేకపోతే కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పిల్లల కోసం లేకపోతే పిల్లల ఆరోగ్యం కోసం పనిచేస్తాయి అనే కాన్సెప్ట్ అయితే కనుక అధిక వడ్డీలను వస్తాయనే ఆ భావనతో అయితే కనుక ఈ చిట్ ఫండ్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, వీళ్ళనైతే కనుక ఆశ్రయిస్తూ అక్కడ బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు డిపాజిట్ చేస్తే ప్రజలైతే కనుక నెట్టేటి ముంచుతున్న పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కటిగా అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి. కాకినాడ జిల్లాలో చూస్తే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అనే 250 కోట్ల రూపాయల ఆ డిపాజిట్లను అయితే కనుక ఆ బ్యాంక్ యాజమాన్యం అయితే కాజేసి ఆ విదేశాలకు పరారైన పరిస్థితి. దీంతో ఆ వేలాది మంది ప్రజలైతే కనుక ఇటు రిటైర్ అయిన డబ్బులు కావచ్చు, కష్టపడి సంపాదించిన డబ్బులు కావచ్చు, లేదా పొలాలను అమ్ముకున్న డబ్బులు కావచ్చు, ఈ డబ్బులను అయితే కనుక అక్కడ దాచుకుని పిల్లలకు ఉపయోగపడతాయని పెట్టిన డబ్బులను అయితే దోచేసిన పరిస్థితి. మరో ఆ వైపు అయితే కనుక గాయత్రి ఫైనాన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు కూడా ఈ కాకినాడ కేంద్రంగా అంటే ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఈ బ్రాంచుల్లో పెట్టిన ఆ డిపాజిట్లు కూడా సేకరించిన వాటిని కూడా దోచేసి ప్రజలను అయితే నట్టేటి ముంచిన పరిస్థితి. దీంతో ఇప్పటికీ కూడా ఈ 2 బ్యాంకుల నుంచి డిపాజిట్ చేసిన ప్రజలైతే బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ మేము రోడ్డును పడిపోయి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళంతా కూడా లబోదీపం అంటున్న పరిస్థితి. తాజాగా చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో అయితే కనుక మనపురం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బ్యాంకులు అయితే కనుక బంగారం చోరీ అయితే కలకలం రేగుతున్న పరిస్థితి. ఈ బంగారం చోరీ కూడా ఎవరో సాధారణ వ్యక్తి కూడా కాదు, ఏదైతే మనపురం ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుకి సంబంధించిన గతంలో పనిచేసిన మేనేజర్ ఈ బంగారాన్ని అయితే దోచుకెళ్ళిన పరిస్థితి. అంటే ఈ అసలు బంగారాన్ని తీసేసి నకిలీ బంగారాన్ని అసలు బంగారం స్థానంలో అయితే పెట్టిన పరిస్థితి. అంటే దాదాపు ఈ 21 లక్షలకు సంబంధించిన 151 గ్రాముల బంగారాన్ని 8 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ బంగారాన్ని అయితే కనుక ఈ బ్యాంక్ మేనేజర్ లాకర్ లో ఉన్న వాటిని ఆ ప్యాకెట్లను తీసి దాంట్లో ఉన్న అసలు బంగారాన్ని తీసేసి నకిలీ బంగారాన్ని ఆ ప్యాకెట్లో పెట్టేసిన పరిస్థితి ఉంది. దీంతో ఆ వార్షిక ఆడిట్ సందర్భంగా ఈస్ట్ గోదావరికి సంబంధించిన రీజియన్ మేనేజర్ అయితే ఈ ద్రాక్షారామ మనపురం ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్ లో తనిఖీలు అయితే చేయడంతో ఈ అసలు అయితే బయటపడింది. దాదాపు 8 దోచేయడంతో ఈ ప్రజలంతా కూడా లబోదీపం అంటున్నారు. అయితే ఈ చెన్నైకి చెందిన మహేష్ అనే మేనేజర్ అయితే ఈ డబ్బులను అయితే ఈ బంగారాన్ని అయితే కాజేసి వెళ్ళిపోయారని చెప్పారు. దీని మీద ఇప్పటికే కేసు అయితే అరెస్ట్ చేసి నవీన్ రాజ్.